బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అనేక క్రియకారకం శృతిగమ్యో త్రయోబోధితనేక కర్మాధిబీజం క్రియాశక్తిహేతం సురేంద్రాదిసేవ్య మయూరేష వన్యం నతస్సోస్మి నతస్మ అని చెప్పారు. విశేషంగా ఈరోజు 12/9/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష నవమి గురువారం. నవమి సాయంత్రం 6:06 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 6:05:57. వర్జ్యం సాయంత్రం 4:18 నుండి 5:57 వరకు. తెల్లవారుజాన వర్జ్యం 3:35 నుండి రేపు ఉదయం 5:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:43 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:48 నుండి 3:37 వరకు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:04. అమృత గంట ఉదయం 11:23 నుండి 1:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు కూడా. ఆయుష్మాన్ యోగం రాత్రి 8:04, బాలువ ఉదయం 6:10, కౌలవ కరణం సాయంత్రం 6:06, తైతుల కరణం తెల్లవారుజున 5:48. వినాయక చతుర్థి రోజున ఈరోజు నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు అన్నమాట. విశేషంగా గణపతిని ఆరాధించాలి. గణపతిని విశేషంగా ఈరోజు ఆరాధించేటప్పుడు అనేక విధాలుగా స్తుతించడం, ఆరాధించడం చేయాలి. నితంతకాంత దంతకాంతి మంత కృతాంతకం కృతాత్మజం ఆచించ రూపమహీనం అంతరాయ కృతాంతనం వృదాంతరే నిరంతరం వసంతమేక యోగినం తమేకదంతమేకదం విచింతయామి సంతతం గణేశం అని విశేషంగా గణపతిని ఆరాధన చెయ్యాలి. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 6వ రోజు కాబట్టి ఈ 6వ రోజున విశేషంగా గణపతిని మనం ఆరాధన చేసుకోవాలి. 6వ రోజు గణపతి ధ్వజ గణపతి అన్నారు. ఈయన ద్విజ గణపతి అంటారు, కానీ ధ్వజ గణపతి ఈయన. ఈ ధ్వజ గణపతి ఎలా ఉంటారో మన శాస్త్రం ఏం చెప్పిందంటే పురాణాల్లో కూడా యహ పుస్తకాక్ష గుణదండకమండల శ్రీ నిర్వార్యమాన కరభూషణమిందువర్ణం స్తంభేరుమానన చతుర్భుజ శోభమానం తం సంస్మరేతి ధ్వజగణాధిపతిం స్వధన్య అన్నారు. ఈ ధ్వజగణపతిని చంద్రుని వల్లే తెల్లని శరీర కాంతి కలిగి స్వచ్ఛంగా ఉంటాడన్నమాట. ఈయనకి 4 చేతులు ఉంటాయి, గజముఖం కలిగి ఉంటాడు ఈయన. ఒక చేతిలో దండము, కమండలము, తాళపత్రము, గ్రంథము, జపమాల ధరించి ఈ ధ్వజగణపతి సర్వదా స్మరించువాడు ధన్యుడు, మోక్షకారకుడు. ఈ ధ్వజగణపతిని ఆరాధన మోక్షం కావాలి, పుణ్యం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈయన ఆరాధన. చేతిలో పట్టుకునేవి కూడా దండం, కమండలం, జపమాల, తాళపత్రాలు ఇవే పట్టుకుంటాడు ఈయన. అంటే ఆధ్యాత్మికమైన శక్తి, భక్తితోటి యోగానికి సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఈ ద్విజగణపతి అంటారే, ఈయన ఆరాధిస్తే విశేషమైన శక్తి కలుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే జగదాదిజయ ఓం జగదాదిజయాయ నమః జగదాదిజయాయ నమః. ఈ జగత్తునకు ప్రారంభమునందే ముందుగాను ఉన్నవాడు అనే భావం. హిరణ్యగర్భుని రూపమైన సృష్టి యొక్క ప్రారంభమునందే ఉన్నవాడు, సర్వ సృష్టికి మూలమయమైన ఈ పరమసత్యమును గ్రహించిన మహనీయుడు మోహనారహితుడై సకల పాప విముక్తుడని
మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఈయన జగదాది జయ, జగత్తును ధరించినటువంటి వాడు, జగత్తు విజయాన్ని కలిగించినటువంటి వాడు, సృష్టిని చేసినటువంటి వాడు, మోహరహితుడు, పాప విముక్తుడను కనుక పరమాత్మ జగదాది జయ అన్నారు. అంతేకాదు అనఘాయ నమః. అనఘము అంటే పాపము, అనఘములు అంటే పాపములు, పాపరహితుడు అగుట చేత పాపాలు దూరం చేసి రాహిత్యం చేసేటువంటి వాడు కనుక శ్రీహరికి అనఘ నామాచ్యుతుడయ్యాడు ఆయన. సాధకులు తమ తమ తపస్సులు పాపరహితముగా ఈర్ష్య అసూయాది విషయాలు మాలిన్యాలు లేకుండా చేసేటువంటి వాడు కనుక ఆయనని అనఘాయ నమః, పాపాలు తొలగించేటువంటి వాడు అని మనకు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునేటువంటి వాళ్ళ భక్తివన్ తెలుగువన్ తరపున పుట్టినరోజు, వివాహ దినం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 455505.